అందరికీ నమస్కారం అండి. ఈరోజు పత్రిజీ మహా కరుణ ಧ್ಯಾನ ಚಕ್ರ ಕೇಂದ್ರ ಬಿಂದು ಆಗಿರುವಂತ ಶ್ರೀ ರಾಯ್ ಜಗಪತಿ ರಾಜು గారికి కోటి నమస్కారం చెప్తూ అలాగే పత్రిజీ గురుಗಳಿಗೆ కోటి నమస్కారం చెప్తూ సార్ నా పేరు రామప్ప ఉద్దార్ కర్ణాటక నుంచి వచ్చాను. నేను 2019 ఇయర్లో నేను ఈ ధ్యానానికి పరిచయం అయింది. అది నా మొదట కూతురు అండ్ మా చెల్లెలు ఇద్దరు వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు పత్రిజీ మహేశ్వర పిరమిడ్కి ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. నేను 2019 ఇయర్లో నేను మా బర్త్డే అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకోవడానికి నేను శ్రీశైలంకి వెళ్తున్నాను. అంటే ప్రతి సంవత్సరం నేను ఒక జగద్గురు ఒక దేవస్థానానికి వెళ్ళేవాడిని. 12 జ్యోతిర్లింగానికి 12 సంవత్సరం నేను సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాను. ఆ 2019 సంవత్సరంలో మన పెద్ద కూతురు అండ్ మా సిస్టర్ ఇద్దరు చెప్పారు, మీరు శ్రీశైలం వెళ్తున్నారు, అలాగే ఇక్కడ మహేశ్వర పిరమిడ్ ఉంది కడతాళ్ళు, ఇక్కడ వచ్చి మీరు వెళ్ళొచ్చు కదా అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఆన్ ద వే వెళ్తున్నాను కదా అని చెప్పేసి అక్కడ వెళ్ళాను. చూస్తున్నాను పెద్ద షెడ్ ఉంది. ఆ షెడ్లు వీళ్ళేం ధ్యానం చేస్తారప్పా నేను క్యాజువల్ గా థింక్ చేశాను సార్. ఆ రోజు నేను సరే అని చెప్పేసి నేను లోపల తీసుకెళ్లారు. ఆ ఒక పిరమిడ్ లోపల ఒక అర్ధగంట ధ్యానం చేయించినారు. ఆ రోజు నాకు ఏదో నాలో ఏదో కొద్దిగా అనుభూతి జరిగింది. నెక్స్ట్ వాళ్ళు సంకల్పం చేసినారేమో ఆ రోజు. నెక్స్ట్ ఇయర్ 2020లో నేను కడతాకి వెళ్ళే జరిగింది సార్. అంటే నేను పెద్ద ఒక కంపెనీలో నేను జాబ్ చేసేవాడిని, 4 డిస్ట్రిక్ట్ హెడ్ గా పని చేసేవాడిని. నాకు 3 రోజులు లీవ్ దొరికేది కూడా చాలా కష్టం. అలాంటప్పుడు నేను సంకల్పం పెట్టుకున్నాను, నేను కడతాకి వెళ్ళే తీరాలని చెప్పేసి నేను మా ఇమీడియట్ బాస్గా నేను మెయిల్లో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు 11 రోజులు నాకు లీవ్ ఇచ్చారు సార్. ఆ రోజు నాకు 2020లో నేను కడతాళ్ళు వెళ్ళి ఆ సంవత్సరం నుంచి 25 వరకు నేను ప్రతి సంవత్సరం నేను అక్కడ మా ఫ్యామిలీ తీసుకెళ్తున్నాను. అక్కడ మా సెలబ్రేషన్ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్. అక్కడ మా బర్త్డే అండ్ మా మ్యారేజ్ యానివర్సరీ అక్కడ కూడా చేసుకుంటాను. ఓకే, నాకు 35 సంవత్సరం నుంచి నేను నాన్ వెజ్ తినేవాడిని. అంటే ఇంట్లో మనం చేసేవాళ్ళు కాదు, బయట మన కార్పొరేట్ ఆఫీస్ కదా అక్కడ బయట తినేవాడిని. మళ్ళీ మా పిల్లలకి అందరూ నేను ప్యాకెట్ చేసుకొని తీసుకొచ్చి తినేసేవాడిని. అలాగా జరుగుతూ ఉంది. నాలో ఏదో చేంజ్ జరగలేదు, ఎందుకంటే నాన్ వెజ్ తినేవాడిని కదా కంటిన్యూ. అలాగే తర్వాత మా రెండో అమ్మాయి కూడా వచ్చేసింది ధ్యానానికి. మా రెండో అమ్మాయి చెప్పింది, మీరు నాన్ వెజ్ మీరు వదిలేయండి, నాన్ వెజ్ వదిలితేనే మీరు ఏదో ఒకటి అనుభూతి జరుగుతుంది అని చెప్పారు. సరే ఇమ్మీడియట్ గా ఇది నెక్స్ట్ డే నేను నాన్ వెజ్ మానేస్తాను సార్. ఆల్కహాల్ కూడా తీసుకునేవాడు, ఆల్కహాల్ కూడా మానేశాను. ఇప్పుడు 6 ఇయర్స్ అయింది. ఇప్పుడు కూడా నేను నాన్ వెజ్ తినలేదు, ఒక ఎగ్ కూడా తినలేదు. మన ఇంట్లో నేను ధ్యానం వచ్చిన తర్వాత మా వైఫ్ వచ్చింది, మా మనవరాలు వచ్చినారు, అందరూ మా ధ్యాన కుటుంబం జరిగింది. అందరూ బాగా ధ్యానం చేస్తున్నాము. మరి గుల్బర్గలో నాకు నేను జాబ్ చేసేటప్పుడు మన హంపన్న గారు బెంగళూరు తీసుకెళ్లి పత్రిజీ వాళ్ళు పరిచయం చేయించినారు. ఆ రోజు పత్రిజీ గురువులు నాకు ఒక రెసిడ్ బుక్ ఇచ్చినారు. నువ్వు గుల్బర్గలో జాబ్ చేస్తున్నావు కదా, అక్కడ నువ్వు ఒక పిరమిడ్ వస్తుంది, నువ్వు అక్కడ కలెక్షన్ చేయని చెప్పేసి ఒక రెసిడ్ బుక్ ఇచ్చారు. ఆ రోజు నేను ఆ రెసిడ్ బుక్ తీసుకొచ్చి గుల్బర్గలో అంతా కాంట్రిబ్యూషన్ చేసుకొని నేను మళ్ళీ హిరియూరులో ఒక 9 పిరమిడ్ జరుగుతుంది సైజ్ 99 సైజ్ పెరుగుతుంది. అక్కడ కూడా కాంట్రిబ్యూషన్ 1 లక్ష కాంట్రిబ్యూషన్ చేసి అక్కడ ఇచ్చినాము. మళ్ళీ సార్ అన్నారు, లేదు గుల్బర్గలో కూడా పిరమిడ్ చేయాలన్నారు. నేను జాబ్ చేస్తా అక్కడ ఇంకొక మా ఫ్రెండ్ ఉన్నారు శంకర్ రాఠోడ్ సార్, ఆయన నేను ఇద్దరు కలిసి అక్కడ ఒక పిరమిడ్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. అంటే అంతకుముందు 8 సంవత్సరాల కింద పత్రి సార్ అక్కడ వచ్చి వేరే స్థలంలో పూజ చేసేనారంట. అక్కడ జనం పట్టించుకోలేదు, చేస్తే వాళ్ళు యుగో వచ్చేసి స్టాప్ అయిపోయింది. మళ్ళీ మనం వేరే స్థలంలో వెళ్ళి అక్కడ ఒక పార్కులు మేము 21/21 ఒక పిరమిడ్ అక్కడ స్టార్ట్ చేసినాం. సార్ కూడా మాకు చాలా కోఆపరేషన్ చేసినారు. ఆ టైంకి వచ్చేసి మనం చూడండి 108 days లో ఆ ఒక పిరమిడ్ కంప్లీట్ అయింది సార్. 108 days మనకు తెలియకుండా ఆ పిరమిడ్ అయిపోయింది.
అందరూ ఇప్పుడు అక్కడ ధ్యానం చేస్తున్నాం. ప్రతి నెల ప్రతి పుణ్యమి రోజు జరుగుతూ ఉంది. మళ్ళీ సింధనూరులు కూడా నేను రిటైర్ అయ్యి సింధూరుకి వచ్చాను. సింధూరులు కూడా ప్రతిరోజు అక్కడ 41 రోజు 21 రోజు మండల ధ్యానం స్టార్ట్ చేసినాం. సుమారు ఇప్పుడు దాదాపు ఒక 10 మండల ధ్యానం కంప్లీట్ అయింది. మళ్ళీ రోజు జరుగుతూ ఉంది. బెంగళూరు పిరమిడ్ కూడా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మన భార్య మన అమ్మాయి అందరూ కూడా వాళ్ళు కూడా ఇక్కడ యాక్చువల్ రావాలని అనుకున్నాము. వాళ్ళు చూడండి, వాళ్ళకి ఇక్కడ రావడానికి కుదరదు. వాళ్ళు రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళారు. మన అమ్మాయి, మన వైఫ్, మనవరాలు. మేము ఇక్కడ సార్ చెప్పినారు, మేము ఇక్కడ వచ్చినాం. ఇంత అద్భుతం కార్యక్రమం జరిగిందంటే నిజంగా కోటి ధన్యవాదాలు చెప్పాలి జగపతి రాజ్ గారికి. ఇంత మంచి భోజనము, ఇంత ధ్యాన మందు అంతా మనకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ మనకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.